చాలామంది తెలియదన్నో తెలిసిందన్నో. తెలియని వాళ్ళు శాస్త్రాలు చదివి నేను చెప్పిన మాటలు దానిలో ఉన్నాయి లేదో చూసుకోండి. తెలిసిన వారు అంచే జగజ్జీవేశ్వరులు అంటే జగత్ అంటే ఏంటి? ఈ కంటి కనబడే కంటి కనబడే ప్రకృతి నామరూపాలతో, ఆకారాలతో, వెలుతురుతో, చీకటితో కంటి కనబడే విధంగా ఉన్నదంతా ప్రకృతి. కంటి కనబడే ఏంటి? నదులు, కొండలు, తీరాలు, పక్షులు, జంతువులు, సమస్త క్రిమికీటకాదులతో సహా 84 లక్షలు అన్నారు. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, మనం లెక్క పెట్టలేదు కదా. ఆ తర్వాత తను తాను తెలుసుకోవాలి. తాను తెలుసుకుంటే చాలు. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అదే ముక్తి అన్నారు. ముక్తి అంటే ఏంటి? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? నేను ఆత్మస్వరూపుడని అనుకోకుండా సహజంగా ఆత్మస్వరూపంగా స్వతసిద్ధంగా నేనే ఉన్నాను. ఇది నిర్వివాదాంశం. ఇక తర్కాలకు అవకాశం లేదు. దాని అహం బ్రహ్మసి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ మహావాక్యాలతో వేదాల వాటిలో అన్నింటిలో ఉంది సత్యజ్ఞానం అంతా బ్రహ్మ అని ఆ లక్షణాలు. అయితే ఇప్పుడు అద్వైత సిద్ధాంతాన్ని తీసుకుందాం. అద్వైత సిద్ధాంతంలో ఆ పరంపరలో గురువుల పేరు ఎత్తే అక్కడ పరంపర ఉంది. అద్వైతుడికి ఏంటి? దక్షిణామూర్తి, శంకరాచార్య, రామానుజాచార్య ఓ పరంపర, నింబారక మొత్తం రకరకాలు ఉన్నాయి. వాళ్ళ అభిప్రాయాలు ఉన్నాయి వ్యక్తిగతంగా. అయితే అభిప్రాయమా అనుభవమా? మనకి అది ముఖ్యం. అంటే అద్వైత సిద్ధాంతం అన్ని విధాలు అన్నిటికీ సెట్ అయింది. ఉన్నదంతా పరిపూర్ణమే, ఏకాత్మ ఒకటే, అనేక ఆత్మలు లేవు అని చెప్పి ద్వైత భావంతో ఉన్నాం. కాబట్టి ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే రెండు కాండి, అద్వైతం ఏకాత్మ, ఆత్మ ఒకటే. అది అందరూ ఒప్పుకోరు. కానీ ముక్తి అంటే ఏమిటి? ఇక్కడ జనన మరణ రహితం. జనన మరణం అంటే దేహంతో పుట్టాను అందరికీ తెలుసుగా, ప్రత్యక్షంగా ఉన్నదా. దేహాన్ని ఎవరైనా వెతుకుతారా? దాన్ని మార్పులు గమనిస్తారా? మార్పులు గమనించవచ్చు. దేహాన్ని ఎత్తగలరా? నా శిరస్సు ఎక్కడ, నా కళ్ళు ఎక్కడ, నా గుండెకాయ ఎక్కడ, ఎవరెవరైనా అడుగుతారా? అంటే అనుభవం ఉందని ఇంకొకరి చేత చెప్పించుకునే పని లేదు, వెతకవలసిన పని లేదు. ఇక్కడ అనుభవంలో ఏముంది? ఆత్మ ఉంది. ఆత్మ ఎలాగుంది? ఏ లక్షణాలతో ఉంది? ఆత్మ ఉన్నది ఉనికితో, అదే సత్ పదార్థం. ఆత్మ ఉంది చిత్ పదార్థం అంటే చైతన్యంతో. ఆత్మ ఉంది ఆనంద స్వరూపంగా అంటే సత్తు చిత్త ఆనందం. ఈ 3 లక్షణాలు వచ్చినాయి కదా. ఆ 3 లక్షణాలతో ఆత్మ ఎలాగుంది? మౌనంగా, పరిపూర్ణంగా అంటే పరిపూర్ణ మౌన సకల స్వరూప లక్షణాలతో ఆత్మ ఉన్నది. సరిపోయింది. మరి ఆత్మ ఉన్నది ఈ లక్షణం అన్నప్పుడు ఇక బ్రహ్మము, పరబ్రహ్మము, పరమాత్మ, దేవుడు పదాలు పక్కన పెడదాం. ఆత్మ సాక్షాత్కారం కదా. నిన్ను తెలుసుకో, అదే సాక్షాత్కారం అన్నారు. నిన్ను తెలుసుకోవాలంటే ఏముంది? నీవు నేనున్నాననే భావనతో, నేనే ఉన్నాననే భావంతో, నాది నేను అనే భావంతో దేహంతో ఉన్నావు. దేహ ధర్మం వచ్చేటప్పుడు అంటే దేహ దృష్టిలో నా దేహం వేరు, నా భార్య పిల్ల దేహం వేరు, నా ఇల్లు వేరు, ఈ ఇల్లు నాది, నేను కట్టిన ఇల్లు నాది కాదుగా. ఈ విధంగా వేరు భావం. ఈ వేరు భావమే అహంకారము, అజ్ఞానము. మనసు, బుద్ధి, చిత్తాహంకారంతో కూడిన సర్వము కూడా అహంకారమే. అంతా అజ్ఞానాన్ని చేసేసారు. అంతా అజ్ఞానం అయితే మరి ఆత్మ ఎక్కడుంది? ఆత్మ కూడా అజ్ఞానమా? కాదు. అయితే నీకు అజ్ఞానం ఎలా తెలుసుకున్నావు? శాస్త్రాలు చదివావా? వచ్చిపోయేది అజ్ఞానం అన్నారు. రూపనామాలతో ఉంటే మారుతుంది కాబట్టి అజ్ఞానం అన్నారు. స్థిరంగా ఉండదు అజ్ఞానం. దీని వ్యతిరేక లక్షణం ఏంటి? స్థిరంగా ఉండేది, సదా ఎల్లప్పుడు ఉండేది, దేశకాల వస్తువుతో సంబంధం లేకుండా సహజంగా ఉన్నది, స్వతసిద్ధంగా ఉన్నదే సత్ పదార్థమే, చిత్ పదార్థమే, ఆనంద పదార్థమే, మౌన పదార్థమే, పరిపూర్ణ పదార్థమే, స్వేచ్ఛగా ఉన్న పదార్థం స్వతసిద్ధంగా స్వతహాగా ఉన్నది, నిర్వివాదాంశం. అప్పుడు నేను ఆత్మను అనొచ్చుగా. నేను ఆత్మను, నేను జీవాత్మను, నేను దేహాత్మను అని రకరకాల ఆత్మ, కూటాస్త్రం, రకరకాల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు చూస్తాం
అంతము ఉంది అన్నారు. అంతము లేదా? అంతముందా? అంతముందంటే ఇంక లేదు. ఓ వాక్యం రాశా, నేను ఉన్నాను. ఆ నేను ఉన్నానే పదాలు సంపూర్ణ వాక్యమే కదా. ఉన్నానన్నా కూడా క్రియావాచకమైన సంపూర్ణ వాక్యమే కదా. అంటే పులి స్టాప్ ఎక్కడొక్కడ పెట్టాలి కదా వాక్యానికి రాసేటప్పుడు. అంటే శబ్దానికి పులి స్టాప్ పెట్టాలి. శబ్దం అంటే ఏంటి? అక్షరం, ధ్వని. నేను అనేది శబ్దం, నేను అనేది ధ్వని. మరి నేననే శబ్దంలో నేననే భావన ఉందిగా. అంటే భావము శబ్దము రెండు తానే. నేనున్నాను, దేహంగా ఉన్నాను. దేహం అంటే అర్థం ఏమొస్తుంది? దేహం అని రాదే పూర్తిగా. దేహం అంటే ఏమవుతుంది? నిద్రాకాల మెలకులతో పాటు, పంచకోశాలతో పాటు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో పాటు సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, కామక్రోధాలు, సత్యము అసత్యము, దేవుడు ఉన్నాడు లేడు, ఇన్ని రకాల సంగతులన్నీ కలిపి అజ్ఞానం అన్నారు. వేదాంతాలని ఈ అజ్ఞానం వచ్చిపోయేది జ్ఞానం అవుతే అజ్ఞానం. నువ్వు తెలుసుకున్న జ్ఞానము, నీకు తెలియని జ్ఞానము, నువ్వు తెలుసుకోవటానికి ప్రయత్నించే సత్యాన్వేషణ. అంటే సత్యాన్వేషణ ఏం చేస్తున్నావు? సత్యస్వరూపంగా. సత్యం ఎక్కడ ఉంది? అసత్యాన్ని నిషేధిస్తే ఏదైతే మిగిలిందో అది సత్యం అన్నారు వాళ్ళు. అంతే తప్ప అసత్యాన్ని తీసేస్తే సత్యం ఎప్పుడు ఉంది. స్వతంత్ర నేను సత్యస్వరూపుడు అంటేదిగా డైరెక్ట్గా. మరి నేను సత్యస్వరూపుడు అని నీకు అనుభవం ఉంటే అసత్య ప్రసక్తి ఎందుకు? ఉన్నా లేకపోయినా నేను అసత్యంగా ఉన్నాను, రాగద్వేషాలతో ఉన్నాను, సుఖ దుఃఖాలతో ఉన్నాను, నిద్రాకాల మెరుపుతో ఉన్నాను, నేను భార్య పేరుతో ఉన్నాను, నాకు ఇల్లు బతులతో ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి. అసంతృప్తి ఉంది, శాంతి లేదు. అసంతృప్తి, ప్రశాంతత లేదు. ప్రశాంతత వస్తుంది కదా. దేనివల్ల వస్తుంది?